కొడితే కుంభస్థలం బద్దలు కొట్టాలన్నట్టు ఈ రోజు ఏకంగా ఒకేసారి ఫుల్ ఎగ్స్ తో ఎగ్ పఫ్స్ అయితే చేశాను. అది మైదా వాడకుండా చపాతీలు చేసుకున్నంత ఈజీగా అయితే చేసేసాను. వీటికైతే మేము ఎగ్ పఫ్స్ అని పేరు పెట్టాం. మరి మీరేమంటారో వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి. ఇక్కడ మనం చపాతీ కోసం ఎలా అయితే పిండి తడుపుకుంటామో ఇంకొంచెం మెత్తగా తడుపుకొని ఇక్కడ వీడియోలు చూపిస్తున్నట్టు ఆయిల్ అప్లై చేసి పల్చగా చేసుకోండి. ఆ తర్వాత ఇలా వీడియోలు చూపిస్తున్నట్టయితే మంచిగా మలుచుకొని ఆ తర్వాత మళ్ళీ పల్చని చపాతీలా అయితే చేసుకోండి. అగు మడత రొట్టెలు చేసుకుంటాం కదా, అలానే ఇంకిక్కడ చాక్తో అయితే మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఫుల్ ఎగ్ అయితే ఫుల్ ఎగ్ లేదంటే హాఫ్ ఎగ్ పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అంతా మలుచుకొని ఇలా మంచిగా స్టిక్ అయ్యేలాగా కొద్దిగా మైదానైతే పేస్ట్ లా చేసి అప్లై చేయండి. ఇంకేముంది గమ్ అతుక్కున్నట్టు అతుక్కుంది చూసారా మైదా. అందుకే మైదా ఫుడ్ తో ఏ వంట అయినా ఇంట్లో చేయకండి, బయట నుండి అయితే తీసుకురాకండి. ఇంకా మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు అటు ఇటు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ గా ఇంట్లోనే ఎగ్ పఫ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇలా కావాలన్నప్పుడు ఇలా సింపుల్ గా చేసి పెట్టండి. మరి మన వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటో కమెంట్ లో కమెంట్ చేయండి. మన పేజ్ అయితే ఫాలో చేయండి.